చందమామ కథలకు స్వాగతం. ఈనాటి మన కథ ఎక్కువ తక్కువలు. లోకంలో ఎవరు ఎక్కువ అని చెప్పి ఒకప్పుడు వేదాంతికి రైతువానికి మధ్య వాదం పడింది. ఎన్నాళ్ళు చూచినా కలుపు తీయటం, దుక్కి దున్నటం, నూర్చటం ఇదే పనిగా ఉన్నదే నీకు. భూమిలో కలిపే కాదు, నీ మనసులో కలుపు తీసేయాలో, లేకుంటే చెట్టుకు నీకు తేడా ఏముంది అన్నాడు వేదాంతి రైతువానితో. అందుకు రైతువాడు, అయ్యా వేదాంతి గారు, మీకంటే సంఘానికి నేనే ఎక్కువ ఉపకారిననే సంగతి మీకు తెలియదు కాబోలు. మీరు బోధించే వేదాంతం లేకపోయినా లోకం జీవించగలదు. నేను పండించే ధాన్యాలు లేకుంటే మీరు నిమిషం కూడా నిలవలేరు సుమా. రైతు మాటలకు వేదాంతి ఆలోచనలో పడ్డాడు. అప్పుడు రైతువాడు, ఆలోచన ఎందుకు వేదాంతి గారు, ఒక చిన్న కథ చెబుతా వినండి. ఇలాగే ఒకప్పుడు ఒక రాయికి మట్టి బురదకి వివాదం వచ్చింది. నేను చూడు ఎంత బలంగా, శుభ్రంగా, ముచ్చటగా ఉన్నానో అని గర్వంతో అన్నది రాయి. అలా అని ఊరుకోక, ఛీ నువ్వేమిటి ముట్టుకుంటే పిసిపిసలాడతావు, నిన్ను తొక్కితే మనుషులు అసహించుకుంటారు, కాళ్ళు కడుక్కునేదాకా వాళ్ళకి తోచనే తోచదు అంటూ హేళన కూడా చేసింది. గర్వి అయిన రాయి ఇలా అనగానే మట్టి బురదకు పౌరుషం వచ్చింది. ఓ పాషాణమా, చూడటానికి నేను అసహ్యంగానే ఉండవచ్చు, అయితే మానవుడికి ప్రాణాలను నిలబెట్టే పంటలకు జీవం పోసేది ఎవరో తెలుసా, నేనే అని తెగేసి జవాబు చెప్పింది అన్నాడు రైతువాడు. రైతు చెప్పిన ఈ కథకు వేదాంతి, ఓయి పెద్ద మనిషి, మట్టి బురద చెప్పిన జవాబు కాదనలేము, కానీ రెండో పక్షం కూడా ఆలోచించాలి. బురద సాయంతో పంటలు పండుతూ ఉంటే గొప్ప గొప్ప భవనాలు, గుడులు, గోపురాలు నిర్మించటానికి శిలలు వినియోగపడుతున్నాయి కనుక దేని ఉపయోగం దానిదే, రెండూ లోకానికి అవసరమే అని వేదాంతి అనేసరికి ఆ మీదట సరే దారికి వస్తున్నారు, మీరు ప్రతి మనిషి ఉపయోగము, ప్రతి వస్తువు ఉపయోగము ప్రపంచానికి ఉన్నదని ఒప్పుకుంటున్నారు కదా, విన్నారో లేదో మరొక చిన్న కథ చెప్పనీయండి, విని తర్వాత మీ అభిప్రాయం చెబుదురు గాని అంటూ ఇలా చెప్పాడు రైతువాడు. ఒక అడవిలో ఒక మర్రి చెట్టు, ఒక టేకు చెట్టు రెండూ ఉండేవి. ఒకప్పుడు మర్రి చెట్టు టేకు చెట్టుతో, నేను లక్షలాది జీవులకు నీడనిస్తాను, చేటంతేసి ఆకులు ఉన్నాయి కానీ నీ వల్ల కొంచెమైనా మానవునికి ఉపకారం లేదు కదా అని దెప్పి పొడిచింది. అందుకు టేకు చెట్టు గర్వించిన, ఓ మర్రి, నీ అహంభావం కట్టిపెట్టు, నువ్వు ఏపాటి, నీవు ఇచ్చే నీడ ఏపాటి, నా కలపతో మానవులు శాశ్వతమైన ఇల్లు కట్టుకుని తరతరాలుగా హాయిగా కాలక్షేపం చేస్తారు అంటూ తల వంచుకునేటట్టు మర్రికి జవాబు చెప్పింది. రైతువాడు ఈ కథ చెప్పగానే వేదాంతి అతనిని ఆదరించి చేరదీసుకున్నాడు. అబ్బాయి, అయితే ఇప్పుడు నువ్వు శరీరానికి నీడనిచ్చే మర్రి చెట్టువి, నేను మనసుకు శాంతినిచ్చే టేకు చెట్టును, పంటకు జీవాన్నిచ్చే మట్టివి నువ్వు, మనసుకు రక్షణనిచ్చే శిలను నేను, తెలిసిందా? ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది లేదు, లోకానికి మరిద్దరము అవసరమే అని చక్కగా ప్రబోధం చేశాడు. అలా వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని చందమామ కథల కోసం చందమామ కథలు ప్లేలిస్ట్ని విజిట్ చేయండి.